ఓం నమో భగవతే శ్రీరమణాయ. ప్రజలందరకు తండ్రి జనక మహారాజు. అర్హులకు మాత్రమే ఆత్మసిద్ధి. జ్ఞానం అవతరిల్లక పూర్వం వాసనా నష్టం కావలే. జనకుని వంటి వారికే అది సాధ్యం. సత్యానికై సర్వం దారపోయిటకు సిద్ధం కావలే. సర్వస్య త్యాగం అట్టి అర్హతకు సూచన. వశిష్ఠునిచే చెప్పబడిన ఈ వృత్తాంతం ఉపశాంతి ప్రకరణంలోనిది. మోక్ష పదములు 2 విధాలు అని చెప్పబడెను. మొదటిది ఆచార్యునిచే నిర్దేశింపబడిన సన్మార్గం. సద్గురుని బోధను క్షుణ్ణంగా ఆచరించిన అభ్యాసకుడు మోహాన్ని క్రమేపీ జయిస్తూ ఈ జన్మలోనే లేదా రాబోయే జన్మలో నిశ్చయంగా తరిస్తాడు. ఇక రెండవది అతి పక్వుడైన అభ్యాసకుని స్వచ్ఛమైన మనసులో ఆత్మజ్ఞానం స్వయంగా స్ఫురించుట చేత అంతరాత్మ ప్రబోధితుడై తనంత తానే తరిస్తాడు. ఈ సందర్భంలో ఆకాశం నుంచి అరచేతిలో పండుపడిన విధంగా జ్ఞానం లభించిన మహానుభావుని కథను విందాం. మిథిలా నగరమనే సుసంపన్నమైన రాజ్యం ఉంది. దానిని పాలించే ప్రభువు అజాతశత్రువు కావడం చేత దేశంలో భయమన్నదే లేదు. ప్రజలందరినీ కన్నబిడ్డల వలె పాలించుట చేత జనకుడు అని ప్రసిద్ధి చెందాడు. ప్రజలకు రాగద్వేషాది జాడ్యములు అంటే రోగములు లేవు. వారు సర్వసంతృప్తులు. అలజడి, అశాంతి, కొరత ఇలాంటి మాటలకు తావులేదు. ఆ జనకరాజు ఒకసారి తన ఉద్యానవనంలో విహరిస్తూ ఒక చలువరాతి తిన్నెపై కూర్చున్నాడు. ప్రకృతి పరవశింపచేస్తూ ఉంది. అరమోడ్పు కన్నులతో ప్రశాంత చిత్తుడై ఉన్న అతని హృదయాన్ని ఆకాశంలో విహరిస్తున్న సిద్ధులు ఆలపించే జ్ఞానపూర్ణమైన గీతాగానం సున్నితంగా తాకింది. తత్వజ్ఞాన భరితమైన ఆ పదాలను విన్న రాజు గారుడ మంత్రం చేత సర్పరాజు వలె భయభ్రాంతుడై స్తంభించిపోయాడు. తేరుకుని వడివడిగా తన అంతఃపురానికి వెళ్ళిపోయాడు. ఏకాంతంగా కూర్చుని తనలో తానే ఇలా విచారించుకున్నాడు. ఈ సిద్ధుల వాక్యాలు ఎంత సత్యం! మూర్ఖుడనైన నేను ఆచరించే ఈ కలాపమంతా ఏమిటి? నాకు పట్టబోయే గతి ఏమి? మహారాజునని భావిస్తూ అడవి మధ్యలో గుడ్డివాని చందంగా ఉన్నాను. అనంతకాలంతో పోలిస్తే నా 100 సంవత్సరాల జీవితం ఒక్క క్షణం కూడా కాదు. ఎందరూ నాకంటే గొప్పవారు కాలగర్భంలో సమసిపోలేదు. విశాల విశ్వంలో ఒక సూది మొనంత కూడా లేని సామ్రాజ్యం నాది అని సంబరపడుట ఎంత వింత! అసంఖ్యాకమైన ఇలాంటి రాజ్యాలు మట్టి దిబ్బలైపోయాయి. బ్రహ్మకల్పాలే దుమ్మురేణువులై ఎగిరిపోతున్నాయి. ఎప్పటికీ కాలపురుషునిదే అంతిమ విజయంగా తోస్తోంది. అతడికి శత్రువు, మిత్రుడు, బంధువు, పరాయివాడు అనేవి లేవు. అందరినీ సమంగా కొంచెం ముందు వెనకలలో పొట్టన పెట్టుకుంటాడు. మరణమే చరమ సత్యం అయినప్పుడు ఇక నట్టనడిమి నాటకమంతా దేనికి? ఎవరిని అలరించుటకు? నా ఈ మనసు సంగతే అనుమానాస్పదంగా లేదు. నిద్రలో స్వప్నంలో అదృశ్యమవడమో వేషం మార్చడమో చేస్తూ మరణంతో మటుమాయం అవుతోంది కదా. ఇక దీని మాట పట్టుకొని రకరకాల పనులకు దిగటం అన్నది మొసలి సహాయంతో నదిని దాటినట్టే. ఇంతకీ ఈ మనసంటే ఏమి? సంకల్పాలే గదా. అది చెయ్యాలి, ఇది సాధించాలి అనే గట్టి తలపే నాచే ఈ తప్పుటడుగులు వేయించేది. కాబట్టి సంకల్పం నడ్డి విరగ్గొడతాను. మనసనేదే లేకుండా పోతుంది. అమ్మయ్య, ఇంతకాలానికి నన్ను దోచుకుంటున్న దొంగను పట్టాను. వాడు ఈ నేనుయే అంటే మనసే. ఇక వాడిని అంతం చేస్తాను. ఇలా నిశ్చయాత్మకుడై మౌనం వహించగానే ఆ మహితాత్ముని హృదయ పద్మం వికసించింది సహస్రాధిక దళాలతో. అతనికి శ్రమనీయకనే అతని మనసు హృదయంలో తన ఉనికిని కోల్పోయింది. గాఢ సమాధి స్థితి అతనిని ఆవహించింది. అలా రాత్రంతా సమాధి శాంతిని అనుభవించిన ఆ పుణ్యచరితుడు ఉదయ కిరణాల స్పర్శతో కన్నులు తెరిచి ఇలా చర్చించాడు. గాలి మేడలాంటి ఈ లోకంతో నాకేం పని? సాధించవలసిన నన్ను సాధించుకున్నాను. సిద్ధమయ్యే ఉన్నవాణ్ణి కావటం చేత ఇక పొందవలసిందేదీ లేది మిథ్యా ప్రపంచంలో. కనబడనిది, కనిపించేది స్వచ్ఛమైన జ్ఞానమే, నా స్వరూపమే. నాకు అందరాని దానికోసం పరితపించను.
ఈశ్వరుడు ప్రసాదించిన దానిని దేనిని ద్వేషించను. సుఖమైన దుఃఖమైన ఎప్పటికీ నా స్వభావాన్ని విడనాడను. జరిగేది జరుగుతుంది, జరగనిది జరగదు అని శుద్ధ మనస్కుడైన ఆ జనక మహారాజు అద్వితీయమైన ఆత్మనిష్టలో అరూఢుడైనాడు. హరే రమణ.